ఫినాన్స్ ప్రపంచంలో వేగమంటే డబ్బు. లాభనష్టాలను కేవలం రెప్పపాట్లో నిర్ణయించే ప్రపంచమిది. మరి అంతటి వేగం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? ఈరోజు దాని గురించే మనం తెలుసుకోబోతున్నాం. సరే, ముందుగా ఒక చిన్న ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు ఒక నానో సెకండ్ అంటే ఎంత సమయం? అంటే ఎంత తక్కువ టైం? దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మన విశ్వంలోనే అత్యంత వేగంగా ప్రయాణించేది కాంతి కదా. ఆ కాంతి కూడా ఒక నానో సెకండ్లో కేవలం 1 అడుగు దూరం మాత్రమే వెళ్ళగలదు. జస్ట్ 1 ఫుట్. కానీ అదే ఫైనాన్స్ మార్కెట్లో ఆ ఒక్క నానో సెకండ్కి మిలియన్ల డాలర్ల విలువ ఉంటుంది. అవును, ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్. ఈ స్పీడ్ గేమ్ను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. అసలు ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ అంటే ఏంటి? దాని నుంచి హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ అంటే హెచ్ఎఫ్టి ఎలా పుట్టింది చూద్దాం రండి. సింపుల్గా చెప్పాలంటే అల్గోరిథమిక్ ట్రేడింగ్ అంటే కొన్ని రూల్స్ రాసి వాటి ప్రకారం ట్రేడ్ చేయమని కంప్యూటర్కు చెప్పడమన్నమాట. దీనివల్ల మనుషులు చేసే పొరపాట్లు తగ్గుతాయి, మనమనుకున్న స్ట్రాటజీ కరెక్ట్గా అమలవుతుంది. అయితే అల్గో ట్రేడింగ్కి హెచ్ఎఫ్టికి మధ్య తేడా ఎక్కడొస్తుందంటే స్పీడ్ దగ్గర. చూడండి, అల్గో ట్రేడింగ్లో వేగం ముఖ్యం కాదనలేం, కానీ హెచ్ఎఫ్టిలో వేగమే ప్రాణం. ఇక్కడ మైక్రో సెకండ్ల లెక్కన ట్రేడ్స్ జరుగుతాయి, నిమిషాల్లో కాదు సెకండ్లలోనే వేల కొద్ది ట్రేడ్లు. అందుకే దీనికి కోలొకేషన్ లాంటి స్పెషల్ టెక్నాలజీ కావాలి. అంటే వాళ్ల సర్వర్లను తీసుకెళ్లి ఎక్స్చేంజ్ సర్వర్ల పక్కనే పెట్టేయడం, అంత దగ్గరగా అన్నమాట. సో హెచ్ఎఫ్టిలో ఉండే మెయిన్ ఫీచర్స్ ఏంటంటే, 1 ఎఫిషియన్సీ అంటే మైక్రోసెకండ్లలో ట్రేడ్స్ అయిపోతాయి. 2 పరిమాణం, ఒకేసారి వందల వేల ట్రేడ్ ఆర్డర్లు వెళ్తాయి. 3 వాళ్లు పొజిషన్లను ఎక్కువసేపు పట్టుకోరు, కొన్ని సెకండ్లు అంతే. ఇక 4ది, ఇదంతా పూర్తిగా రోబోటిక్స్ అంటే మనిషి ప్రమేయం అస్సలుండదు. సరే, ఇంత స్పీడ్, ఇంత ఆటోమేషన్, అసలు ఈ అల్గోరిథమ్స్ ఏం చేస్తాయి? వాటి గేమ్ ప్లాన్ ఏంటి? పదండి ఆ ప్లేబుక్ను ఓపెన్ చేద్దాం. ఫస్ట్ అండ్ మోస్ట్ కామన్ స్ట్రాటజీ మార్కెట్ మేకింగ్. పేర్లోనే ఉంది కదా, మార్కెట్ను మేక్ చేయడం అంటే మార్కెట్లో ఎప్పుడు కొనేవాళ్లు అమ్మేవాళ్లు ఉండేలా చూడటం. ఇదెలా పనిచేస్తుందంటే హెచ్ఎఫ్టి ఫర్మ్స్ ఒక స్టాక్ కోసం కంటిన్యూస్గా ఒక కొనే ధర, ఒక అమ్మే ధర పెడతాయి. ఈ రెండిటి మధ్య చాలా చిన్న గ్యాప్ ఉంటుంది. వేరే వాళ్ళొచ్చి ఆ ధరలకు ట్రేడ్ చేసినప్పుడు ఆ చిన్న గ్యాప్, దాన్నే బిడ్ ఆస్క్ స్ప్రెడ్ అంటారు. అదే వీళ్ల లాభం. ఇలాంటి లక్షల ట్రేడ్స్ మీద చిన్న చిన్న లాభాలు సంపాదిస్తారు. ఇక రెండో స్ట్రాటజీ ఆర్బిట్రేజ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ధరల్లో ఉండే తేడాలను వాడుకోవడం. ఒక ఉదాహరణ చూద్దాం. ఒకే స్టాక్ ఎక్స్చేంజ్ ఏలో $100లకు, ఎక్స్చేంజ్ బిలో $100 సెంట్కు ట్రేడ్ అవుతోందనుకుందాం. హెచ్ఎఫ్టి ఆల్గోరిథం దీన్ని క్షణాల్లో పసిగట్టేస్తుంది. వెంటనే ఏలో కొని బిలో అమ్మేస్తుంది. మధ్యలో ఆ ఒక్క సెంట్ లాభం. ఇది జరిగిన మరుక్షణమే 2 మార్కెట్లలో ధర ఒకటే అయిపోతుంది. చూసారా ఎంత స్పీడ్గా జరుగుతుందో? ఇప్పుడు కొంచెం కాంప్లెక్స్ స్ట్రాటజీకి వెళ్దాం. దాని పేరు స్టాటిస్టికల్ ఆర్బిట్రాజ్. ఇది 2 ఆస్తుల మధ్య ఉండే హిస్టారికల్ రిలేషన్షిప్పై ఆధారపడి ఉంటుంది. ఇక్కడేం జరుగుతుందంటే అల్గోరిథమ్స్ ఎప్పుడూ ఒకేలా కదిలే 2 స్టాక్స్ని ట్రాక్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే వాటి మధ్య ఆ ప్యాటర్న్ బ్రేక్ అవుతుందో, అంటే ఒకటి పెరిగి ఇంకోటి పడిపోతుందో, సిస్టమ్ వెంటనే రియాక్ట్ అవుతుంది. తక్కువ పర్ఫామ్ చేస్తున్నదాన్ని కొని ఎక్కువ పర్ఫామ్ చేస్తున్నదాన్ని అమ్మేస్తుంది. అవి మళ్లీ ఎప్పట్లాగా తమ పాత రిలేషన్షిప్కి తిరిగి వస్తాయనే నమ్మకంతో ఈ ట్రేడ్ చేస్తుంది. ఇదొక రకంగా హిస్టరీ రిపీట్ అవుతుందని పందెం కాయడం లాంటిది. అసలు ఇంత నమ్మశక్యం కాని వేగం ఎలా సాధ్యం? దీని వెనక ఉన్న టెక్నాలజీ ఏంటి? పదండి హెచ్ఎఫ్టి ఇండియన్ రూంలో ఏముందో చూద్దాం. ఇక్కడ ప్రతి నానోసెకండ్కి లెక్క ఉంటుంది. చూడండి, కంప్యూటర్లో ఉండే ఫాస్టెస్ట్ మెమరీ L1 క్యాష్ నుంచి డేటా తీయడానికి కేవలం 1/2 నానోసెకండ్ పడుతుంది. అదే మెయిన్ మెమరీ నుంచి అయితే 100 నానోసెకండ్లు, అంటే ఏకంగా 200 రెట్లు ఎక్కువ సమయం. హెచ్ఎఫ్టి ప్రపంచంలో ఈ తేడానే గెలుపు ఓటములను డిసైడ్ చేస్తుంది. అందుకే ట్రేడర్లో క్యాష్ వార్మింగ్ అనే టెక్నిక్ వాడతారు. దీన్ని మనం ఒక షెఫ్ వంట చేసే ముందు అంతా సిద్ధం చేసుకోవటంతో పోల్చొచ్చు. మార్కెట్ నుంచి ట్రేడ్ సిగ్నల్ రాగానే రియాక్ట్ అవడానికి కావలసిన కోడ్, డేటా అంతా ముందే క్యాష్లో రెడీగా ఉంటుంది.
కోల్డ్ క్యాష్ అంటే అప్పటికప్పుడు ఫ్రిడ్జ్ నుంచి కూరగాయలు తీయడం లాంటిది. వార్మ్ క్యాష్ అంటే అన్ని కట్ చేసి బోర్డు మీద రెడీగా పెట్టుకోవడం లాంటిది. తేడా మీకే అర్థమవుతుంది కదా? ఇక సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఎల్మాక్స్ డిస్రప్టర్ లాంటివి ఒక పెద్ద బ్రేక్ త్రూ. దీన్ని ఒక సూపర్ ఫాస్ట్ అసెంబ్లీ లైన్లా ఊహించుకోండి. డేటా ప్యాకెట్స్ ఎక్కడ ఆగకుండా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా సిస్టమ్ మొత్తం చుట్టేస్తాయి. మామూలు సిస్టమ్స్లో ఉండే ఆలస్యం ఇక్కడ అస్సలుండదు. సరే, టెక్నాలజీ గురించి చాలా తెలుసుకున్నాం. ఇప్పుడు బయటికొచ్చి హెచ్ఎఫ్టీ వల్ల మార్కెట్పై ఎలాంటి ప్రభావం పడుతుంది, దీని చుట్టూ ఉన్న వివాదాలేంటి అనేది చర్చిద్దాం. హెచ్ఎఫ్టీకి సపోర్ట్గా చెప్పే మొదటి మాట ఏంటంటే ఇది మార్కెట్కి లిక్విడిటీ ఇస్తుందని. అంటే కొనేవాళ్లు అమ్మేవాళ్లు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. దీనివల్ల బిడాస్క్ స్ప్రెడ్స్ తగ్గి అందరికీ ఖర్చులు తగ్గుతాయి. కానీ దీనికి ఒక కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఉంది. విమర్శకులు దీన్ని ఘోస్ట్ లిక్విడిటీ అంటారు. అంటే మాయా లిక్విడిటీ అనమాట. ఎందుకంటే ఇది క్షణకాలం మాత్రమే ఉంటుంది. ఒక రెగ్యులర్ ఇన్వెస్టర్ దాన్ని వాడుకుందామని చూసే లోపే అది మాయమైపోతుంది. సో చూసారా, హెచ్ఎఫ్టీకి రెండు వైపులా వాదనలున్నాయి. ఒకవైపు ఇది ధరలని సరిచేసి మార్కెట్ను మరింత ఎఫిషియెంట్గా చేస్తుంది. కానీ మరోవైపు దీనివల్ల ఫ్లాష్ క్రాష్ లాంటి ప్రమాదాలు జరిగే అవకాశముంది. అంతేకాకుండా ఇది కేవలం పెద్ద పెద్ద కంపెనీలకే అడ్వాంటేజ్ ఇస్తుందనే విమర్శ కూడా ఉంది. చివరిగా ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకువస్తోంది. టెక్నాలజీ ఇంత వేగంగా ముందుకు వెళ్తున్న ఈ రోజుల్లో హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ అనేది మోడర్న్ మార్కెట్లకు అవసరమైన ఒక వెన్నెముక లాంటిదా, లేక అది మన కంట్రోల్ దాటిపోయిన ఒక పెద్ద రిస్కా? దీనికి సమాధానమే మన ఫైనాన్స్ ప్రపంచ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది.